నమస్కారం సుధీర్ వర్మ గారు. నమస్తే సిరి. బేసిక్‌గా చాలా మందికి ఒక మిత్ అనేది ఉంది అని చెప్పుకోవచ్చు. లైక్ కొంతమంది నా దగ్గర డబ్బు అసలు రానే రాదు. నేను ఎంత కష్టపడినా నా దగ్గరికి రాదు. వర్క్‌తో పాటు యాక్షన్ కూడా ఉంది. బట్ స్టిల్ ఐయామ్ నాట్ గెట్టింగ్ అని కొందరంటే, ఇంకొందరు మాత్రం ఎందుకు రాదు అని అంటే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొందరు అంటూ ఉంటారు లైక్ డబ్బున్న వాళ్ళ దగ్గరే డబ్బు వస్తుంది అని. ఇది నిజమే అంటారా? అలా కూడా పాసిబుల్ అవుతుందంటారా? డబ్బున్న వాళ్ళ దగ్గరికే డబ్బు వెళ్తుంది, డబ్బు లేని వాళ్ళ దగ్గరికి డబ్బు రాదు అనేది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరకే డబ్బు వెళ్ళడం అనేది 50% వరకు కరెక్ట్, 50% వరకు రాంగ్ అండి. డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తుంది అంటే, వాళ్ళు ఆ డబ్బుని మళ్ళీ వేరియస్ రిసోర్సెస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. రిలయన్స్ కంపెనీ ధీరుభాయ్ అంబానీ గారు అన్నదమ్ములిద్దరికి 35, 40% ఈక్వల్ షేర్ ఇచ్చి వదిలేశారు. ఆయన చనిపోకముందు ఇద్దరికి ఈక్వల్గా షేర్ ఇచ్చేసి వదిలేశారు. ఈ ఇండస్ట్రీస్ బట్ యావరేజ్గా తీసుకుంటే నెట్వర్క్ వైజ్ పర్సంటేజ్ వైజ్ సేమ్. ఈరోజు సమానంగా ఆస్తి పంచిన కొన్నేళ్ల తర్వాత ముఖేష్ అంబానీ నెట్వర్త్ ఎంత ఉంది, అనిల్ అంబానీ నెట్వర్త్ ఎంత ఉంది? ఇద్దరు డబ్బున్న వాళ్ళే, ఇద్దరు చాలా బిజినెస్లు చేశారు. అయితే ఒకరికి కలిసి రాక బిజినెస్లు నష్టపోయాయి, ఒకరు చేసిన ప్రతి బిజినెస్లోని సక్సెస్ వచ్చింది. నాకు తెలిసి ఇద్దరిని తప్పుపడడానికి లేదు. బిజినెస్ అంటే కొత్త వాటి మీద ఇన్వెస్ట్ చేయడం, వాల్యూ చేయడం, వాటి నుంచి రెవెన్యూ జనరేట్ చేయడం, ఒక ఫ్యూచరిస్టిక్ ఆస్పెక్ట్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని బిజినెస్లు తయారవుతాయి. జనరల్గా రిలయన్స్ కమ్యూనికేషన్ ఒకప్పుడు అనిల్ అంబానీ దగ్గర ఉండేది. ఆఫ్టర్ 10 years అంటే వాళ్ళ అగ్రిమెంట్ ఏంటంటే 10 years ఒకరు చేస్తున్న బిజినెస్లో ఇంకొకరు వేలు పెట్టకూడదు. ఎప్పుడైతే ఈ టైం పీరియడ్ అయిపోయిందో అప్పుడు రిలయన్స్ జియో స్టార్ట్ చేశారు ముఖేష్ అంబానీ. బట్ ఇవాళ అనిల్ అంబానీ స్టార్ట్ చేసిన రిలయన్స్ కమ్యూనికేషన్ లేనే లేదు. అతను చేసిన ప్రతి వ్యాపారం నష్టం వచ్చింది. బట్ పెద్ద ఆయన చేసిన ప్రతి వ్యాపారం సక్సెస్ అయింది. మీరు అన్నట్టు డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికే డబ్బు వెళ్ళదండి. వాళ్ళు కొత్త రెవెన్యూలు జనరేట్ చేయడానికి కొత్త బిజినెస్ ఐడియాలని ఎప్పటికప్పుడు మార్కెట్లోకి లాంచ్ చేస్తూ ఉంటారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరే దాచుకోరు. వాళ్ళ నిజానికి ముఖేష్ అంబానీకి ఉన్న నెట్వర్క్ చాలా ఎక్కువ. ఆయన ఖాళీగా కూర్చోట్లేదు కదా, కొత్త బిజినెస్లు ఏవోటి పెడుతున్నారు కదా. ఇంకా రతన్ టాటా గారి వయసు చాలా ఎక్కువ. మనిషి ఒకరు పక్కన ఉంటే తప్ప నడవలేని పరిస్థితి. స్టిల్ ఆయన రోజు ఆఫీస్కి వచ్చి కొత్త స్టార్టప్స్లోని బిజినెస్లోని ఆయన ఎందుకు డబ్బులు పెడుతున్నారు? రోజుకి ఎందుకు ఆయన ఇంకా డబ్బు సంపాదించాలన్న తాపత్రయం, ఆలోచన ఎందుకు ఉంది? సో మీరు ఎప్పుడైతే డబ్బుని వేరే చోట ఇన్వెస్ట్ చేస్తారో అప్పుడు డబ్బులు వస్తాయి. కేవలం మీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి కొత్త డబ్బులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చేవి. ఈ డబ్బులు వేరే చోట్ల ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. చూడండి, చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, సెలబ్రిటీలు కానీ, ఈవెన్ మహేంద్ర సింగ్, విరాట్ కోహ్లీ, దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్, రణబీర్ కపూర్, ఆర్యా భట్, శిల్పా శెట్టి, తెలుగులో అయిన చాలామంది సెలబ్రిటీలు కొత్త బిజినెస్లు కూడా ఓపెన్ చేస్తున్నారు కదా. రెస్టారెంట్స్ అని, థియేటర్స్ అని, స్టూడియోస్ అని, కాఫీ షాప్స్ అని, రియల్ ఎస్టేట్ వెంచర్స్ అని, కన్స్ట్రక్షన్ కంపెనీలు అని ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకి వచ్చిన డబ్బులు వాళ్ళు స్టేబుల్గా కూర్చోవచ్చు. ఎవరైతే అలా కొత్త బిజినెస్ల్లో డబ్బులు పెడతారో, సపోజ్ ఒక హీరో ఒక 5 డిఫరెంట్ బిజినెస్లో డబ్బులు పెట్టాడు అనుకున్నాం. 5 డబ్బులు రావు. మళ్ళీ 2 సక్సెస్ అవ్వచ్చు, 3 ఫెయిల్ అవ్వచ్చు, ఒక్కటే సక్సెస్ అవ్వచ్చు, 4 ఫెయిల్ అవ్వచ్చు, 5 ఫెయిల్ అవ్వచ్చు, 5 సక్సెస్ కూడా అవ్వచ్చు. అందుకే ఏం చేస్తారు, మల్టిపుల్ వెంచర్స్లో డబ్బులు పెడతారు. సో ఒకదాని నుంచి కొంత రెవెన్యూ, ఒకదాని నుంచి బాగా వచ్చింది, ఒకదాని నుంచి యావరేజ్గా వచ్చింది, ఒకదాని నుంచి ఏమీ రాలేదు. ఇలా చేయగలిగినప్పుడు మాత్రమే డబ్బు మళ్ళీ కొత్తగా పుట్టుకొస్తుంది. కానీ మీ ఎఫ్డీలో 10 కోట్లు ఉన్నాయి, మీ ఇంటి అకౌంట్లోని ఇనపెట్లో 20 కోట్లు ఉన్నాయని చెప్పి కొత్తగా అదేమన్నా మ్యాగ్నెట్ ఏంటండి? వచ్చింది వచ్చేట అలా వచ్చి రావడానికి. మీరు కొత్త బిజినెస్లో ఎప్పుడైతే డబ్బులు పెడతారో అప్పుడు మాత్రమే డబ్బులు వస్తాయి. కేవలం ఇనపెట్లో దాచుకుంటే ఎటువంటి రెవెన్యూ రాదు. సో డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు ఎలా వెళ్తుంది అంటే ఇది ఫార్ములా. ఇలా చూడండి, మీరు ఏ సెలబ్రిటీనైనా చూడండి, ఇవాళ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ అయిన ఏ హీరో అవనివ్వండి, ప్రొడ్యూసర్ అవనివ్వండి, వాళ్ళు సింగిల్ వెంచర్లో లేరు, మల్టిపుల్ యాంగిల్స్ వేరే వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈవెన్ మహేంద్ర సింగ్ ధోని ఎన్నో స్టార్టప్స్లో డబ్బులు పెడుతున్నాడు, ఫిట్నెస్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాడు, జిమ్స్ ఓపెన్ చేస్తున్నాడు, కొత్త బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సెలబ్రిటీలు కూడా ఎందుకు పెడుతున్నారు స్టార్టప్స్లో, బిజినెస్లో? వాళ్ళకి వచ్చిన రెవెన్యూ సరిపోతుంది. ఒక యాడ్ కట్ చేస్తే వ్యవసాయం డబ్బులు వస్తాయి, ఒక క్రికెట్ మ్యాచ్ ఆడితే మంచిగా డబ్బులు వస్తాయి, మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి, జీతాలు ఉంటాయి. స్టిల్ కొత్త వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇలా చేసే క్రమంలో కొందరు బాగా సక్సెస్ అవుతారండి, కొందరు ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయిన వాడిని కూడా మనం ఎప్పుడూ తప్పు పట్టకూడదు. ఈరోజు ఫెయిల్ అయ్యాడు, 5 yearsలో మళ్ళీ పుంజుకోవచ్చు, దానికి ఏముంది?
తప్పేమీ కాదు. ఎలా జీరో అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, బాగా సక్సెస్ అయ్యి డౌన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇది ఒక ప్రాసెస్. నేను సక్సెస్ ఒక్కటే ఎంజాయ్ చేస్తాను, నాకు అసలు ఫెయిల్యూర్ వద్దు, నేను ఫెయిల్యూర్ తీసుకోను అనేవాడికి ఎక్కడ క్లిక్ అవ్వదు. ఎందుకంటే మీరు నేను ఎవరం ప్రిడిక్ట్ చేయలేము ఏది సక్సెస్ అవుద్దో ఏది ఫెయిల్ అవుద్దు. ఆస్పెక్ట్ చూసుకుంటాం, విజన్ చూసుకుంటాం, ఇండస్ట్రీ ఎలా ఉందో చూసుకుంటాం, మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటాం, మనం టెస్ట్ ట్రయల్ చేస్తాం. ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మీకంటూ కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ విధంగా డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బు వస్తుంది, కానీ ఎప్పుడైతే బిజినెస్లోని స్టార్టప్స్లోని ఇన్వెస్ట్ చేస్తారో అప్పుడు డబ్బు వస్తుంది. కానీ కేవలం మీ ఎఫ్డీల్లోని ఇనపెట్టులోని డబ్బులు ఉన్నంత మాత్రం డబ్బులు మీ దగ్గరికి రావు. డబ్బు కొత్త డబ్బుని ఎప్పుడూ సృష్టిస్తూ ఉంటుంది. మీరు మల్టిపుల్ మోడల్స్లో బిజినెస్లో ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయగలుగుతారో అప్పుడు కొత్తగా డబ్బులు వస్తాయి ఆటోమేటిక్గా. ఓకే, ఈ ఫండమెంటల్ ఈ ప్రిన్సిపల్ తెలుసుకోగలిగిన రోజున ఎవరైనా బిజినెస్లోని స్టార్టప్స్లో పెట్టుకోవచ్చండి. కొత్త కొత్త వెంచర్స్ ఓపెన్ చేయొచ్చు. అది పర్టికులర్గా ఇదే చేయాలని లేదు. మీకున్న బ్రాండ్ వాల్యూని బట్టి, మీకున్న ఇమేజ్ని బట్టి మీరు ఎలా అయినా మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి వాళ్ళ అవకాశాలు ఉన్నాయి. అయితే ఏంటంటే బ్రాండ్ వాల్యూ, సెలబ్రిటీ స్టేటస్ ఇంకొంచెం ఈజీగా మార్కెట్లో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకప్పుడు చూడండి, బాలకృష్ణ గారు ఒక సూపర్ హీరో. ఈ అన్స్టాపబుల్ షో చేసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ ఆయనకి పెరిగాయి, రైట్? అంతకుముందు బాలకృష్ణకి అడ్వర్టైజ్మెంట్స్ లేవు. ఇవాళ వాల్యూ జోన్ అని, ఈ వేగా జ్యువెలర్స్ అని, ఇటువంటి వాటికి బాలకృష్ణ ఫేస్ వాల్యూ అవసరమైంది. అంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ మీ ప్రొడక్ట్ని చాలా ఈజీగా మార్కెట్కి రీచ్ అవుతుంది కొత్త వాళ్ళతో చేసేదానికన్నా. ఇవాళ మహేష్ బాబు చేసే అడ్వర్టైజ్మెంట్స్ ఏంటంటే చాలా ఎక్కువ. అన్ని రకాల బ్రాండ్స్లోనికి మహేష్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. ఎందుకు? ఆ ఫేస్ వాల్యూ మీ బిజినెస్ని ఈజీగా రీచ్ అవుట్ చేస్తుంది. సో అందుకోసం ఒక సెలబ్రిటీ ఫేస్ వాల్యూని ఒక కంపెనీ యూజ్ చేస్తుంది. ఇది తెలుసుకున్న రోజున మీ మార్కెట్లో మీ ప్రోడక్ట్ని, సర్వీస్ని క్లిక్ చేయడం, దాని నుంచి డబ్బులు సంపాదించడం, ప్రాఫిట్స్ పక్కకు తీయడం ఈజీ అయిన విషయమే. ఒక చిన్న స్ట్రాటజీ మనం ఉపయోగించుకోగలిగితే ఏ బిజినెస్ అయినా క్లిక్ అవుతుంది. సో ఇలా ఎవరైనా కూడా బిజినెస్ ఐడియా కోసం కావచ్చు, మార్కెట్ పరంగా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు, కస్టమర్ రిటెన్షన్ గురించి కావచ్చు, ఇలా బిజినెస్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? నైస్ సరే. ఒక పర్సన్ కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నాడు. అతనికి ఏదో డౌట్ ఉంది, ఏది మొదలు పెడితే బాగుంటుంది, మొదలు పెట్టిన తర్వాత నేను ఎంతవరకు సపోర్ట్ ఇస్తాను, అసలు ఆ బిజినెస్ మోడల్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, ఎన్ని రకాలుగా మనం దాన్ని కేర్ తీసుకోవాలి అన్న డౌట్ చాలామందికి ఉంటుంది. సో కొత్తగా ఎవరు బిజినెస్ మొదలు పెట్టాలన్నా కళ్ళు మూసుకొని మన దగ్గరికి రావచ్చు. ఎందుకంటే ఏ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ అవసరం అవుతాయి, లోన్స్ ఏమేమి వస్తాయి, వాళ్ళకి సబ్సిడీ ఏం అవసరం అవుతుంది, వాళ్ళ యాన్యువల్ రూట్ మ్యాప్ 365 days వాళ్ళ బిజినెస్లో చేయవలసిన ప్రతిరోజు పని ఏంటి, బ్యాక్ ఎండ్ నుంచి సేల్స్, మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్స్ ఎలా చేయాలి, వీటి తాలూకు ఇన్ఫర్మేషన్ 100% మా ఆర్గనైజేషన్ నుంచి సపోర్ట్ ఉంటుంది. 2, ఆల్రెడీ కొత్త బిజినెస్ పెట్టేశారు, ఒక 1 year 2 years అవుతుంది, ఏదో దానికి ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఉంది, సేల్స్ సరిగ్గా అవ్వట్లేదు, అటువంటి సేల్స్ని ఎలా చేయాలి, లేదా వాళ్ళకి తెలియకుండా జరుగుతున్న మిస్టేక్స్ ఏంటి. జనరల్గా బేసిక్ హ్యూమన్ ఈగో ఏంటి అంటే నేను అంతా కరెక్ట్గానే చేస్తున్నాను కదా, తప్పు ఎక్కడ జరుగుతుంది నాకు నేను ఐడెంటిఫై చేసుకోలేకపోవచ్చు. సో అలాగే మీ బిజినెస్లో ఏమైనా డౌట్ ఉంది అనుకోండి, ఇఫ్ యూ కమ్ టు అస్, మేము ఇండివిజువల్గా దాన్ని స్టడీ చేసి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, మీ టర్న్ ఓవర్స్, బ్యాలెన్స్ షీట్స్ ఎక్కడైనా ఎక్కువ డబ్బులు పెట్టేస్తున్నారా, అన్వాంటెడ్గా రిజల్ట్ ఎక్కడైనా రావట్లేదా, స్టాఫ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, అవన్నీ ఐడెంటిఫై చేసి ఆ బిజినెస్ని స్ట్రీమ్లైన్ చేసి మళ్ళీ ప్రాపర్గా సేల్స్ జరిగే విధంగా మేము హెల్ప్ చేస్తాం. 3వది, మీరు ఓన్లీ ఇన్వెస్ట్ అనుకుందాం, నాకు బిజినెస్ వద్దు, రన్నింగ్ వద్దు, ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏమీ లేదు, నా దగ్గర డబ్బులు మాత్రమే ఉన్నాయి, నేను ఏదో ఒక బిజినెస్లో స్టార్టప్స్లో డబ్బులు పెడతాను, నాకు 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఇంత రిటర్న్స్ ఇవ్వండి సరిపోద్ది అనుకుంటే అటువంటి ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మేము చేపిస్తాం. మీ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీని బట్టి దాని తాలూకా రూల్స్, రెగ్యులేషన్స్, ఏ కంపెనీలో డబ్బులు పెడతాం, దాని నుంచి ఎంత రిటర్న్స్ వస్తాయి, లీగల్గా వాటి తాలూకా డాక్యుమెంట్స్ ఏంటి, ఫార్మాలిటీస్ ఏంటి, ఏది నోటి మాట మీద జరగదండి. ప్రాపర్గా కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు, అడ్వకేట్ ఉంటారు, కంపెనీ సైడ్ నుంచి ఇన్వెస్టర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, ఇదంతా ప్రాపర్ స్ట్రక్చర్ ప్రకారమే జరుగుతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ పెడదాం అనుకున్నా, ఎందుకంటే మనకి వాళ్ళ మీడియా రంగం, రియల్ ఎస్టేట్స్, సెలబ్రిటీ, స్పోర్ట్స్ పర్సన్ చాలామంది దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఒక డౌట్, ఎక్కడ డబ్బులు పెడితే మనకు కరెక్ట్గా ఉంటుంది, ఎవరు మనకి ప్రాపర్గా అడ్వైస్ చేసేవాళ్ళని. సో అటువంటి వాళ్ళు ఎవరైనా మీ మినిమం మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ మేము ఫలానా ఇండస్ట్రీలో పెడదాం అనుకుంటున్నాం, లేదు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి మాకు రిటర్న్స్ చూపించండి అనుకుంటే ఓన్లీ స్టార్టప్స్ బిజినెస్లకు మాత్రమేనండి. స్టాక్ మార్కెట్స్ ఇలాంటివి మేమేం డీల్ చేయం, మ్యూచువల్ ఫండ్స్, ఈ సబ్జెక్ట్ అంతా సెపరేట్. ఓన్లీ స్టార్టప్స్ బిజినెస్లో ఎవరైనా డబ్బులు పెడదాం అనుకుంటే మన దగ్గర నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, లేదు కొత్త కంపెనీ ఏదైనా క్రియేట్ చేసి అందులో అయినా ఇన్వెస్ట్మెంట్స్ చేసి మీకు సర్టెన్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కొత్తగా స్టార్టప్స్ బిజినెస్ మొదలు పెట్టేవాళ్ళు,
ఆల్రెడీ మొదలుపెట్టి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, ప్రాబ్లం ఏమీ లేదు, ఉన్న స్థాయి నుంచి ఇంకొంచెం స్కేలప్ చేద్దాం అనుకునేవాళ్ళు. మాకు ఎవ్రీ మంత్ 100 సేల్స్ అవుతున్నాయి, మాకు 200-300 సేల్స్ కావాలి, లేదా ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్ కావాలి, మల్టిపుల్ బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకునేవాళ్ళు, స్కాలబిలిటీ చూసేవాళ్ళు 4. కేవలం ఇన్వెస్టర్స్, నేను మీ కంపెనీలో డబ్బులు పెడతా, నాకు రిటర్న్స్ ఏమొస్తాయో చెప్పండి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ 4 రకాల్లో ఏ కేటగిరీ పర్సన్ మన దగ్గరికి వచ్చినా, మంది ట్రస్టెడ్ కంపెనీ, కొత్తగా మొదలుపెట్టింది కాదు, 7 years 8 years పోర్ట్ఫోలియో ఉంది, మనకి టర్న్ ఓవర్ ఉంది. సో కంపెనీ నామ్స్ ప్రకారం, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీ బిజినెస్ని హెల్ప్ చేసే విధంగా మా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే అక్కడ నుంచి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఫర్దర్గా మీకు కావాల్సిన కన్సల్టింగ్ గైడ్లైన్స్ అన్నీ కూడా మా ఆర్గనైజేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురీ, హ్యావ్ ఎ గుడ్ డే.